అందుకోసమే యూనివర్సిటీలో చాలామంది మిత్రులు చాలా అంశాలు నా ముందుకు తీసుకొచ్చినారు. నేను ఇందులో రిజిస్ట్రార్ గారు కూడా చాలా రాసుకున్నారు. ఆ బస్సు కానీ, ఈ లైబ్రరీ కానీ, నీటి వసతి కానీ, ఇవిని మీరు ఇమ్మీడియట్గా చేయొచ్చా? వాటిని ఇమ్మీడియట్గా మీరు కంప్లీట్ చేసి కనీస సౌకర్యాలు కల్పించండి. ఇక కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదంటే పార్ట్ టైం లెక్చరర్స్ కానీ, వాళ్ళందరికీ నేను ఈ వేదిక నుంచి హామీ ఇస్తా ఉన్నా, రాబోయేటువంటి శాసన పరిషత్ సమావేశాల్లో మీ అంశాన్ని సభ ముందు ఎజెండాగా తీసుకొస్తా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్లో దయనీయంగా ఉంది, పెచ్చులు పడతా ఉన్నాయి. ఏది ఎంజిఎం హాస్పిటల్లో ఎట్లయితే ఒకటే బెడ్ మీద 3-4 ఉంటారో ఈడ గదే పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్, నాకు తెలుసు, ఎందుకంటే మా ఆవిడ కూడా ఇక్కడ ఈ గర్ల్స్ హాస్టల్లోనే ఉండేది. ఇక్కడే తను బీపీడీ చేసింది. నేను కూడా ఇక్కడే బీపీడీ చేసిన, ఇదే క్యాంపస్లో. నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ని. అయితే విషయం ఏంటంటే అప్పటికంటే ఇంకా పరిస్థితి దిగజారిపోయిన ఆందోళన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలు కనుక ఇవి ఎప్పుడైతే మంచి క్వాలిటీతో వ్యవస్థలోకి వస్తాయో ఈ రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో మేము చాలా కన్సర్న్తో ఉన్నాము. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ప్రక్షాళన చేయడం కోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లను బలోపేతం చేసి ప్రజలకు కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించడం కోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఆ దిశగా వీళ్ళు చేయలేనప్పుడు ఎలా చేయాలో చేసి చూపెట్టడం కోసం కూడా మేము నేర్చుకుంటున్నాం.